12వ రాశి మీనరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. గవ్వల శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు. మీనరాశి వారి జాతకంలో 5 గవ్వలు పడ్డాయండి. మీనరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం చేతుల డబ్బు ఆగదండి, నోట్ల మాట దాగదు, కడుపులో విషయం ఉండదండి. మరి జాతకం మహా మేధావులు లెక్క ఉంటుంది, కానీ ఇబ్బందులకరమైన పరిస్థితి నడుస్తుంది వారి జాతకంలో. ముఖ్యంగా నమ్మిన వారు నష్టం చేసే అవకాశం ఉంది. ఒకటి అనుకుంటే ఒకటయ్యే అవకాశం ఉంది. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందన్నట్టు అయ్యే అవకాశం ఉంది వారి జాతకంలో. మరి ఏది పట్టిన మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. 5వ సంఖ్య వారికి మాత్రం అనుకూలం కాదండి వారి జాతక బలానికి. గురు మహర్దశ సంఖ్య వారిది, కానీ బుధ మహర్దశ సంఖ్య పడ్డది. వీరు సత్యం మాట్లాడినా అబద్ధం మాట్లాడినా అంటారు. నమ్మిన వారు కూడా ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఎక్కడ పోయిన చికాకులు ఉంటాయి. మనసు అనేది స్థిమితంగా ఉండదు. నిద్రాభంగం ఎక్కువ ఉంటుంది, కలత నిద్ర ఉంటుంది. పడితే దయ్యం నిద్ర పడుతుంది, లేకుంటే అసలు నిద్ర పట్టదు. అరికాల నుంచి పడితే నడి నిర్దాంగం నొప్పులయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి మాత్రం ఆకలి మీద ధ్యానం ఉండదు, కానీ ఆకలి అయినప్పుడు మాత్రం అన్నం దొరకదు. అన్నం దొరికే టైంలో ఆకలి కాదు. అలాంటి వేళ విశేషం నడుస్తుంది వీరి పేరు మీద. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరు సత్కార్యాలు చేస్తే చాలా వరకు మంచిది, కానీ మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం దైవ సందర్శనాలు చాలా చేయాలండి. ఏమైనా వీరు దైవాన్ని వస్తామని మొక్కుబడి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి రావాలి. స్త్రీలకు అనుకూలంగా లేదండి, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. రేవతి నక్షత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంది. సూర్యమహారదశ రేవతి నక్షత్రం వారు మాత్రం సూర్యమహారదశ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వారు పచ్చని రాయి ధరించడం మంచిది. అలాగే మాత్రం వీరు జ్యోతిష బలంలో సూర్యుడికి సంబంధించిన కెంపు రాయి ధరించడం చాలా వరకు మంచిది. ఇక ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మాత్రం చూడాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి ఎక్కువ ఉంది కాబట్టి మాత్రం నీలం రాయి ధరించడం చాలా మంచిదండి. ఆ పూర్వీకుల్ని మాత్రం చనిపోయిన పూర్వీకుల్ని తాత ముత్తాతల వాళ్ళు ఉంటారు, అసంటి వారికి మాత్రం సద్బ్రాహ్మణులతో మాత్రం ఏదైనా కొన్ని కార్యాలు చేపించడం చాలా వరకు మంచిదండి. లబ్ధిక కార్యాలు, ఆ కార్యాలు చేపించడం మూలంగా చనిపోయిన పెద్దవాళ్ళ పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి వీరి మీద ఉన్న దారిద్ర్య బాధలు, చికాకులు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఏ పని చేసినా సులువవుతుంది. ఆ భగవంతుడి దయ కంటే మాత్రం పితృదేవతలు గొప్ప ఉంటుందండి. అంటే భగవంతుడు దయ కూడా ఉంటుంది, గ్రహ బలాలు కూడా ఉంటాయి. పితృదేవతలది మాత్రం 1000 రెట్లు ఉంటుందండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో ఏ పని చేసినా 1కి 4 సార్లు ఆలోచించి చేయటం మంచిది. తొందరపాటు అయితే ఉండదు. ఈ రాశి వారికి ఓపిక చాలానే ఉంటుంది, కానీ ఓపిక ఎంత ఉన్నా కానీ మాత్రం ఇబ్బంది ఎక్కువైతే ఎసుంటి వారికైనా మాత్రం ఓపిక తొలగిపోయే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం పితృదేవతల ఆరాధన చేయటం చాలా మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. మీనరాశి వారికి శుభం భూయాత్.